హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిపిఎస్ ప్రాన్ అకౌంట్ యొక్క ప్రాన్ నెంబర్ లేదా ఐపిఎన్ నెంబర్ను మర్చిపోయిన వారు ఏ విధంగా వారి యొక్క పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ముందుగా www.cra-nsdl.com వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనపడుతున్న సబ్స్క్రైబర్ బాక్స్లో ఫర్గట్ పాస్వర్డ్ ఐపిన్ ఫర్ ఎన్పిఎస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు రెండు ఆప్షన్లు డిస్ప్లే అవుతాయి. ఇందులో ఇన్స్టెంట్ సెట్ ఆర్ రీసెట్ ఐపిన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ పేజీ డిస్ప్లే అవుతుంది. ఇందులో ముందుగా ప్రాన్ నెంబర్ను ఎంటర్ చేయండి. తర్వాత సబ్స్క్రైబర్ యొక్క ఫస్ట్ నేమ్ అంటే సర్నేమ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అలాగే సబ్స్క్రైబర్స్ ఫాదర్స్ నేమ్ యొక్క ఫస్ట్ నేమ్ అంటే సర్నేమ్నే ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఈమెయిల్ అడ్రస్ను ఎంటర్ చేయండి. ఇప్పుడు న్యూ పాస్వర్డ్ అంటే కొత్త పాస్వర్డ్ మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ను ఎంటర్ చేయండి. అలాగే ఈ పాస్వర్డ్ను మరొకసారి కన్ఫర్మేషన్ కోసం ఈ పాస్వర్డ్ను మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ ఖచ్చితంగా 14 క్యారెక్టర్స్ కలిగి ఉండేటట్లు మీరు ముందుగానే నిర్ణయించుకోండి. ఈ పాస్వర్డ్లో తప్పనిసరిగా కొన్ని లెటర్స్ అలాగే కొన్ని సింబల్స్ అంటే @ కానీ స్టార్ కానీ ఈ సింబల్స్ వాడాలి. అలాగే తప్పనిసరిగా ఒక డిజిట్ మనం వాడాల్సి ఉంటుంది కనీసం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాస్వర్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మై ప్రాన్ కార్డ్ @123. ఇప్పుడు నేను చెప్పిన పాస్వర్డ్లో మై ప్రాన్ కార్డ్ అనే పదంలో మొత్తం 10 క్యారెక్టర్స్ ఉన్నాయి. అలాగే @123తో కలుపుకొని మొత్తం 4 అంటే టోటల్గా 14 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇలా ఉండేటట్లు మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకోండి. తర్వాత అడుగు భాగంలో కనపడుతున్న క్యాప్చా కోడ్ను సూచనల ఆధారంగా అక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ క్యాప్చా కోడ్ అనేది మీకు అర్థం కాకపోతే రిఫ్రెష్ని క్లిక్ చేసినట్లయితే కొత్త క్యాప్చా కోడ్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది. ఆ కోడ్ను ఎంటర్ చేసి మీరు జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్లో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ప్రాన్ అకౌంట్కు అటాచ్ అయి ఉన్నటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు మన దగ్గర ప్రస్తుతం ఉండాలి. ఎందుకంటే ఆ నెంబర్కి మాత్రమే ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ను క్లిక్ చేయండి. వెంటనే అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ మీకు డిస్ప్లే అవుతుంది. అంటే మీ పాస్వర్డ్ అనేది రీసెట్ అయినట్లే. మీరు cra-nsdl.com వెబ్సైట్ను ఓపెన్ చేసి మీ ప్రాన్ అకౌంట్కు లాగిన్ కావచ్చు. విద్యారంగానికి మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉపయోగపడే మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు మీరు చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.